నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు యువ ప్రతిభావంతులను స్వాగతిస్తున్న ప్రధానమంత్రి ఖేలో ఇండియా అండగా ఉందని భరోసా శరణార్థులకు భారత పౌరసత్వాన్ని ప్రదానం చేసిన కేంద్ర హోంమంత్రి భారత మాత బిడ్డలుగా మార్చిన ఘనత ప్రధానిదే అంటున్న అమిత్ షా కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనలో పురోగతి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రావణ పౌర్ణమికి ముస్తాబైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సన్నాహాలు చేస్తున్న సిబ్బంది ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు యువ ప్రతిభావంతులను ప్రోత్సహించే క్రమంలో ఖేలో ఇండియా అండగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాల్లో మారుమూల ప్రదేశాల్లో చీకటిలో మగ్గుతున్న యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెతికే దిశగా ఉన్నామని ఆయన అన్నారు. ఒలింపిక్స్ లో గెలుపు ఓటమి పక్కన పెట్టాలని ఆడే అవకాశం రావటమే విజయానికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు సూచించారు. साथियों, आज भारत अपने यहाँ वर्ल्ड क्लास स्पोर्ट्स इकोसिस्टम डेवलप करने की प्राथमिकता दे रहा है. ग्रास रूट से आने वाले खिलाड़ियों को उनको तराशना ये बहुत जरूरी है. हमने गांव-गांव, शहर से युवा प्रतिभाओं को आगे बढ़ाने के लिए खेलो इंडिया मुहिम शुरू की और मुझे खुशी है कि खेलो इंडिया से निकले 28 खिलाड़ी इस ओलंपिक समूह का हिस्सा बने. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్లో పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం పొరుగు దేశాల నుంచి వచ్చిన 188 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వాన్ని ప్రదానం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అనేది ప్రజలకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే కాదని న్యాయం మరియు హక్కులను అందించడానికి కూడా అని కేంద్ర మంత్రి అన్నారు. స్వాతంత్ర్యం సమయంలో ధర్మబద్ధంగా విభజన జరిగింది మన భారతదేశంలోనే అని ఆయన గుర్తు చేశారు. శరణార్థులను భారత మాత బిడ్డలుగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है. सीएए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्यक्रम. और पास्ट में भारत सरकार जो कांग्रेस पार्टी और इनके साथियों ने चलाई, इनकी तुष्टीकरण की नीति के कारण सन 47 से लेकर 2014 तक जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिला, उनको न्याय नहीं मिला. उनकी प्रताड़ना पड़ोसी देशों में तो हुई क्योंकि वो हिंदू थे, जैन थे, बौद्ध थे, सिख थे, मगर उनकी प्रताड़ना अपने देश में भी हुई, यहां पर भी हुई. लाखों करोड़ों लोग 3 पीढ़ियां हो गई न्याय के लिए तरसते रहे, मगर एक इंडी अलायंस की तुष्टीकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया और भारतीय जनता पार्टी के नेता नरेंद्र मोदी जी ने इनको न्याय देने का. मैं आज सीएए के बारे में थोड़ा डिटेल बताना चाहता हूं कि सीएए क्यों लाना पड़ा. किसी भी देश का विभाजन धर्म के आधार पर नहीं होना चाहिए, मगर भारत का विभाजन आजादी लेते वक्त धर्म के आधार पर किया गया. और जब भारत का विभाजन धर्म के आधार पर किया तब भयानक दंगे हुए. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సైకో అనాలిసింగ్ టెస్ట్ చేయించాలని నిర్ధారించారు. ఈ పరీక్ష వల్ల నిందితుడి మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించగలుగుతారు. ఇదే క్రమంలో సీబీఐ ఆర్జీకర్ హాస్పిటల్ అత్యవసర వార్డు యొక్క 3D లేజర్ మ్యాపింగ్ ను నిర్వహిస్తుంది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి మానసిక ప్రవర్తన విశ్లేషకుల బృందం అవసరమైన పరీక్షలను నిర్వహించడానికి కోల్కతాకు చేరుకుంది.
కోల్కతాలో జరిగిన హత్యాచార సంఘటనలు వంటివి భవిష్యత్తులో జరగకుండా నివారించాలంటే ఎంతో ఓర్పుగా పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే తమ భవిష్యత్తు అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి సివిల్స్, న్యాయవాద వృత్తి వంటి వాటి వైపు కూడా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద ఉన్న పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దసరాలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న దసరాల దగ్ధం ఘటనల నేపథ్యంలో సమగ్ర విచారణ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించాలని అఖిల భారత వైద్య మండలి ఐఎంఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం ఆర్జీకర్ ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావించింది. విధుల నిర్వహణలో వైద్యులు, వైద్య సిబ్బంది అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వీటికి తోడు దాడులు జరుగుతుండటం దారుణమని ఐఎంఏ పేర్కొంది. ఇలాంటి దాడులకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. వైద్యులకు రక్షణ కల్పించే చట్టాలను అమలు చేయడంతో పాటు ఆర్జీకర్ ఆసుపత్రిపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్ర సమస్యలను వివరించడంతో పాటు ఆర్థిక అంశాలను కూడా ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు తొలుత ఆయనను శాలువతో సత్కరించి మెమొంటో అందించారు. అనంతరం 20 నిమిషాలకు పైగా ఆయనతో పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చించారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు విషయాన్ని కూడా చర్చించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు, శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి చేసిన ప్రకటనలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనలు ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతికి వివిధ బహుళజాతి సంస్థల నుంచి నిధులు వేగవంతంగా వచ్చేందుకు తోడ్పడాలని కోరారు. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రానున్న కేబినెట్ సమావేశాల్లోనే విడుదల చేయాలని కోరారు. వివిధ మూలధన ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రత్యేక సాయం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు విడుదల చేసి రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా అభివృద్ధికి సహకరించాలన్నారు. చంద్రబాబు విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అరటి సాగులో సిగటోకా తెగులు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏలూరు జిల్లా కొవ్వూరు అరటి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత చెప్పారు. కొవ్వూరు పరిశోధన స్థానంలో డాక్టర్ స్నేహలత దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రాండ్ 9 రకం అరటి చెట్లపై సిగటోకా తెగులు మరింత తీవ్రంగా సోకుతోందని తెలిపారు. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల సిగటోకా తెగులు అరటి తోటల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఈ తెగులు నివారణకు 4 రకాల మందులను చెట్ల ఆకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అరటి గెలలు కోయడానికి 45 రోజుల ముందు మాత్రమే రసాయన మందులు స్ప్రే చేయాలని పేర్కొన్నారు. ఉంటుందండి. ముఖ్యంగా గ్రాండ్ 9 కల్టివేట్ చేసే రైతులకైతే ఈ తెగులు తప్పనిసరిగా చాలా ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే ముందుగా కింద వరుస ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా చిన్న చిన్న మచ్చలు పసుపు రంగులో కానీ లేదా గోధుమ రంగులో కానీ ఈనెలకు సమాంతరంగా చిన్న మచ్చలు మొదలవుతాయి. ఈ మచ్చలన్నీ క్రమంగా పెరిగి పెద్దవై ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే పొటాష్ ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆకు చివరన అదేవిధంగా అంచులు వెంబడి మనకి ముందుగా పసుపు రంగుకు మారి తర్వాత గోధుమ రంగుకు మారుతుంది. కానీ సిగటోకా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకు మధ్య భాగం అంతా కూడా ఈ లక్షణాలు మనం గమనించవచ్చు. క్రమంగా కింద ఆకు నుంచి మధ్య ఆకులు తర్వాత పై ఆకులకి కూడా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కువ వర్షపాతం, సమతల ఉష్ణోగ్రత, అదేవిధంగా ఆకు అనేది తడిచి ఉండటం అనేది పాడి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో బాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల సొసైటీల ద్వారా పాడి రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని, ఎంతో మంది రైతులు తమ దృష్టికి సమస్యలు తీసుకొచ్చారని వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. డిస్కస్ చేసి ఈ రైతులందరూ కూడా వచ్చే కాలంలో వాళ్ళకి షెడ్స్ కావచ్చు, అలానే వాళ్ళకి ఇచ్చే మేత కావచ్చు, అలానే మిల్కింగ్ సెక్టర్లో మరి కేంద్రం నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి RKVY ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. అది కూడా అవసరమైతే కేంద్ర మినిస్టర్ని కలిసి బాబు గారితో వాళ్ళతో చెప్పించుకొని అక్కడి నుంచి కూడా 20-30 కోట్లు పెట్టి మిషనరీ కానీ తేగలిగితే దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచన. తప్పకుండా ఇంక మనం గెలిచి రెండు నెలలు అయింది కాబట్టి వచ్చే రోజుల్లో బ్రహ్మాండం వీళ్ళకు కూడా మంచి పెద్దపీట వేస్తానని తెలియజేసుకుంటూ, అలానే ఇక్కడ కిలారి ఫౌండేషన్ కింద మరి మేడం అమరావతి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గాప్రసాద్ గారి పేరు మీద. అలానే అన్న బద్దన్న కూడా మరి ఈరోజు ఇద్దరు ఉన్నారు, పక్కన కడి లేరు, ఆయన వెనకాల ఉన్నట్టున్నాడు, ముందు లేడు. ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక 100 బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి 100 బెడ్స్ ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటారు. కూడా వార్తల్లో స్వల్ప విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు, లేకపోతే మీ సొమ్మవుతుంది. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా క్రీడలకు నిలయమని జిల్లా నుంచి కాసిం ఖాన్, కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారని ఆముదల వలస నియోజకవర్గం శాసనసభ్యులు కూన రవికుమార్, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్లు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 11వ జూనియర్ ఇంటర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కూన రవికుమార్, గుండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యం ఉన్నత స్థాయిలో బయటకు వస్తుందని చెప్పారు. 5 ఏళ్లుగా కోడి రామూర్తి స్టేడియం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం స్టేడియం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే స్టేడియంను పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు అందజేస్తామని చెప్పారు. నిర్మించడానికి గాని స్టేడియంస్ నిర్మించడానికి గాని 160% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ మీరు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇక్కడ వసతులు పూర్తి స్థాయిలో లేనప్పటికీ కూడా మీరు సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ చేయడం చాలా అభినందనీయం. వచ్చే సంవత్సరం కల్లా అన్ని ఫెసిలిటీస్తో ఉత్తమమైనటువంటి స్టేడియం అందుబాటులోకి రాబోతుంది కనుక అప్పటి వరకు కొన్ని కష్టాలు మనకు తప్పదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సర్కార్ పచ్చజెండా ఊపింది. మొత్తం 15 శాఖల్లోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించింది. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పనులు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోని ఉద్యోగులు బదిలీ కానున్నారు. అయితే ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యం, సంక్షేమ శాఖల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతించింది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుగుతాయని తెలిపింది. జూలై 31 నాటికి ఒకే గ్రామం, పట్టణం, నగరంలో అత్యధికంగా 5 ఏళ్లు విధులు నిర్వహించిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పేర్కొంది. మిగిలిన వారు జీరో సర్వీస్ ప్రాతిపదికన వారి విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. అదేవిధంగా గుర్తింపు పొందిన వివిధ ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్స్ గా ఉన్న వారికి బదిలీల నుంచి 9 ఏళ్ల మినహాయింపు నిబంధన వర్తిస్తుంది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. అయితే వారు బదిలీ కోరుకుంటే నిబంధనల మేరకు బదిలీ చేస్తారు. మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బదిలీలో ప్రాధాన్యం ఇస్తారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు బదిలీలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేపు జరగబోయే శ్రావణ పౌర్ణమికి విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ప్రతి పౌర్ణమికి జరిగినట్లు ఈ పౌర్ణమికి కూడా జరగబోయే గిరి ప్రదక్షిణకి సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శ్రావణ పౌర్ణమి రోజునే రక్షాబంధన్ కూడా కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సోదర సోదరీమణుల అనురాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ రేపు శ్రావణ పౌర్ణమి నాడు జరగబోతోంది. జీవితకాలం తనకు రక్షణగా ఉండాలని సోదరునికి ప్రేమతో సోదరి రాఖీ బంధనం చేస్తుంది. ప్రతి శ్రావణ పౌర్ణమికి వచ్చే ఈ రక్షాబంధనం కోసం వాడవాడల అందమైన రాఖీలు కనువిందు చేస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. రాఖీ పండుగ కోసం ఈసారి ప్రత్యేకంగా పర్యావరణ హితమైన రాఖీలు ప్రజల ముందుకొచ్చాయి. గోమయంతో చేసిన ఈ రాఖీలకు విశేష స్పందన వచ్చినట్లు గోశాల బృందం వారు చెప్తున్నారు. సృజనాత్మకతను జోడించి కళాత్మకంగా చేసిన ఈ రాఖీల వల్ల ఎటువంటి చర్మ సమస్యలు రావని, పిల్లలు సైతం ధరించవచ్చని నిపుణులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా వైద్యులు ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలుపవచ్చని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఘటన, ఆసుపత్రిపై దాడికి నిరసనగా భారత వైద్య మండలి IMA పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఓపీలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఇటీవల చేసిన బదిలీలో పలు మార్పులు కూడా చేసింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్ తేజ్ భరత్, చిత్తూరు జాయింట్ కలెక్టర్గా అభిషేక్ వి, పాడేరు సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ను నియమించింది. పాడేరు ITDA POగా ప్రఖర్ జైన్కు అదనపు బాధ్యతలను అప్పగించింది. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనా, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా శివనారాయణ శర్మ, కర్నూలు మున్సిపల్ కమిషనర్గా జి విద్యాధరణి నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పార్వతీపురం సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవను నియమించారు. ITDA POగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఏటిపాక సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్కు, చిత్తూరు ITDA POగా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖల్లోని ఉద్యోగాల్లో నేరుగా అవకాశం దక్కించుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన 24 శాఖల్లోనే 45 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో 10 జాయింట్ సెక్రటరీ, 35 డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, విద్యా సంస్థలో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని UPSC తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ అవకాశం లేదని పేర్కొంది. 3 ఏళ్ల కాంట్రాక్ట్ లేదా డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించింది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీ నుంచి నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ హాల్ మీదుగా సూర్యమహల్ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జనసేన నేత, సీనియర్ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ నరసింహమూర్తులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఈ అమానుష ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పోస్ట్ మార్టం తాలూకు రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే ముఖం నిండా గాయాలు, కళ్ళ నిండా గాజు పెంకులు, మొత్తం మెడ తాలూకా ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి. కాళ్ళు పూర్తిగా బార్ల 90 డిగ్రీలు కూడా విరిచేస్తున్నాయి. పూర్తిగా వెజైనాలోంచి బ్లీడింగ్ వస్తుంది. ఇంకా పోస్ట్ మార్టం చేస్తే వెజైనాలో సుమారుగా 150 ml స్పర్మ్ ఉందని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియజేసింది. ఒక అబ్బాయి మ్యాక్సిమం ఒక స్పర్మ్, ఒక సెక్స్ యాక్ట్తో అరౌండ్ 2 to 3 ml, మ్యాక్సిమం 4 ml స్పర్మ్ లోపల పడేది. పోస్ట్ మార్టం తర్వాత 150 ml దొరికింది అంటే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా, ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది క్రూరత్వంతో, క్రూరమైన మనసున్న వాళ్ళు అలా చేశారు అంటే వినడానికి చాలా బాధాకరంగా ఉంది. కలకత్తా నగరంలో నడిబొడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా మానభంగం మరియు హత్య చేయడం జరిగింది. ఇది జరిగి నేటికి వారం రోజులు దాటి గడుస్తున్నా
ఈ దర్యాప్తులో ఎటువంటి పురోగతి సాధించకుండా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. మొదట ఎవరో ఒక వ్యక్తిని దోషిగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. తర్వాత వాళ్ళు దోషులు కాదు, ఇంకా దీనిపై కొంత దర్యాప్తు కావాలని చెప్పడానికి ప్రయత్నించారు. ఇలా ఎవరినో రక్షించడానికి ఈ దర్యాప్తుని తప్పుదో పట్టిస్తున్నారన్న అనుమానంతో దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్థులు ఆ తర్వాత రోజు నుంచే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ఆల్ అదర్ అసోసియేషన్స్ వాళ్ళ ఉద్యమానికి సంఘీభావాన్ని తెలుపుతూ వాళ్ళ ఉద్యమంలో పాలు పంచుకుంటూ దేశవ్యాప్తంగా ఒకరోజు అన్ని ఆసుపత్రులు వరదల ప్రభావం వల్ల ఎటువంటి నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ 2.0 పేరుతో కేంద్ర జలశక్తి కమిషన్ ఒక మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఇది వరకటి యాప్కి మరిన్ని కొత్త సదుపాయాలను జోడించామని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఖుష్వందర్ ఓరా దూరదర్శన్కు తెలిపారు. 592 వరద పర్యవేక్షణ స్టేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దేశంలోని రిజర్వాయర్ల పూర్తి నీటి స్థాయి సమాచారాన్ని కూడా అందజేస్తుందని తెలిపారు. దీనివల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా ముందస్తు చర్యలు తీసుకోవటం తేలిక అవుతుందని తెలియజేశారు. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఉపగ్రహ డేటా విశ్లేషణ, గణిత మోడలింగ్ లాంటి అధునాతన సాంకేతికతతో ఈ యాప్ను రూపొందించినట్లు వివరించారు. उनकी लाइव स्टोरेज कितनी चल रही है, ये सब हमने इसमें इंटीग्रेट किया और तकरीबन 150 जो हमारे रिजर्वायर लगातार मॉनिटर हम करते हैं जिनको हमने इसमें इंटीग्रेट किया है, वो तकरीबन देश की 70% अगर आप लाइव स्टोरेज की बात करें तो उसको कवर करते हैं. सो इसका मतलब पूरे पैन इंडिया हमने इसको स्कैटर किया हुआ है. कुछ ऐप्स पे और भी काम कर रहे हैं. जैसे स्पेस एप्लीकेशन सेंटर है, उनके साथ मिलके अहमदाबाद हम लोग कर रहे हैं कि वाटर बॉडीज़ को हम रिमोट से मॉनिटर करवाएं. ये तो 150 बड़ी हैं, लेकिन छोटी जो हैं रिजर्वायर नेचुरल हैं, अदरवाइज प्राइवेट हैं, उन सब के वाटर लेवल की स्थिति क्या होगी, उन सबको जोड़ के देखना अगर हम चाहें तो हम लोग एक कोशिश कर रहे हैं. एक नया మంకీ పాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద ఉన్న ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను సన్నద్దం చేయాలని, కేసులు బయటపడితే వ్యాప్తి జరగకుండా రోగిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించడానికి వీలుగా ఆసుపత్రులను సంసిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో మంకీ పాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రానున్న రోజుల్లో మంకీ పాక్స్ కేసులు బయటపడ్డా దేశంలో అది ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందే అవకాశాలు లేవని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.